తుంగతుర్తి నియోజకవర్గం కావచ్చు, హుజూర్నగర్లో కావచ్చు, మునుగోడులో కావచ్చు, అంతకుముందు ఏ రకంగా ఘర్షణలు కూడా మనందరికీ తెలుసు, నగరికలు కావచ్చు. అటువంటి నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో మేము దాన్ని నియంత్రించగలిగినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫెయిల్ అవుతుందో, రోజు రోజుకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ ఫస్ట్ నుంచి వాళ్ళపైన దాడులు చేస్తుంది, కేసులు పెడుతుంది. రాజకీయ పరిస్థితుల్ని తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక హత్యలు చేసే స్థాయికి దిగజారుతుంది కాంగ్రెస్ పార్టీ. పర్టికులర్ గా నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మంత్రుల యొక్క అండదండలతోని పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో మేము గెలవమన్న భయంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, స్వయంగా కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టేయడం, రిటర్నింగ్ ఆఫీసర్ల ఎదురుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కనుమలు కప్పడం బలవంతంగా, లేదా పోలీసులు స్టేషన్ పిలిపించి బీఆర్ఎస్ నాయకుల్ని, బీఆర్ఎస్ నుంచి నామినేషన్ చేసిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నాయకులకు అప్పచెప్పి మీరు చెప్పినట్టు వినకపోతే మీ పని చెప్తామని చెప్పి భయపెట్టించి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. హుజూర్నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుచరుల ఆగడాలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. అదేవిధంగా సూర్యాపేట తుంగతుర్తిలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మేము పోలీస్ అధికారులకు మొదటి నుంచి చెప్తూ వచ్చినాం, లా అండ్ ఆర్డర్ అనేది మీరు కంట్రోల్ చేయకపోతే అది ప్రజల చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత మీరు ఇబ్బంది పడతారని మాట కూడా చెప్పినాం. మేము ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం, మా కార్యకర్తల్ని సమమానంగా ఉండండి అని చెప్తా ఉన్నాం. చిన్న చిన్న ఘర్షణలు జరిగిన చోట మేము కేసులు కూడా పెట్టవద్దని చెప్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాటలో కూడా మీద అణిచివేయాలి, ప్రజా వ్యతిరేకతను బయటికి రానియొద్దు, కనపడియొద్దన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇటువంటి భౌతిక దాడులకు దిగుతూ ఉంది. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, డీజీపీ గారు మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాలో పోలీసుల పనితీరు పైన జిల్లా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఫలితం కనబడతలేదు. స్థానిక పోలీసులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏం చెప్తే గదే చేసే పనిలో ఉన్నారు. వాళ్ళు కేసులు పెట్టమంటే పెడుతున్నారు, లేదంటే వదిలేస్తున్నారు. ఏ చట్టాలు, ఏ నిబంధనలు లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగానే పనిచేస్తున్నారు. ఈ విషయంలో నేను డీజీపీ గారు చెప్తా ఉన్నా, మీరు వెంటనే జోక్యం చేసుకుని సరి చేయకపోతే నల్గొండ జిల్లా రావణ కష్టం అవుతుంది, సూర్యాపేట జిల్లా రావణ కష్టం అవుతుంది. మేము ఇప్పటికి కూడా మా కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మనమేం ఆవేశపడే పని లేదు, మనమేం తొందరపడే పని లేదు. ప్రజల్ని సమీకరించడం ద్వారానే, ప్రజల ద్వారానే ఈ గుండాయిజాన్ని ఎదుర్కోవాలి తప్ప మనమేం మళ్ళీ తిరిగి భౌతిక దాడులు చేసే అక్కర లేదు. కానీ ఆ పరిస్థితే కనుక వస్తే, ఒకవేళ ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళని వెంటబడి తరిమే పరిస్థితి వస్తే అది పూర్తిగా కాంగ్రెస్ నాయకుల బాధ్యత, ఈ రెండు జిల్లాల మంత్రుల బాధ్యత, లేదా జిల్లా పోలీస్ అధికారుల బాధ్యత తప్ప ఇంకోటి కాదు. ప్రజల్ని ఆ తిరుగుబాటు చేసే స్థితికి రానియొద్దని చెప్పి నేను ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా. మేము మా ఉప్పల మల్లయ్య ఏదైతున్నాడో, వాస్తవానికి మా ఇంకొక నాయకుడిని చంపాలని చెప్పి ప్రయత్నం చేసి వచ్చిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఈయన ముందుండడం వల్ల పాపం ఈ కార్యకర్తను కూడా హత్య చేసినారు. ఇప్పటికి కూడా మా మిగతా నాయకులకు కూడా అక్కడ రక్షణ లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు కొట్టిన వాళ్ళ వెంటనే ఉంటున్నారు, వాళ్ళు కొట్టడానికి అవకాశం ఇస్తున్నారు. కనీసం ఆత్మరక్షణ చేసుకునే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వటం లేదు. పోలీసులే చేతులు పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తల చేత కొట్టిస్తున్నారు, కాంగ్రెస్ గుండాల చేత కొట్టించే దారుణమైన పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎప్పుడు కూడా లేదు ఇది తెలంగాణలో. పోలీసులు ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది 6 నెలల క్రితమే ఒక హత్య జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతోనే జరిగింది. మేము ఆ రోజే చెప్పినాం, నేను ఆ రోజే బహిరంగంగా చెప్పినా, ఇది పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. మీరు ఉదాసీనంగా ఉంటే ఏ రకంగా కొనసాగుతాయనే మాట. అందుకే మళ్ళీ చెప్తున్నా, నేను ఇటువంటి కేసుల్లో పోలీసులు తీవ్రంగా స్పందించకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే అది కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము 10 ఏళ్లు చేసిన కృషిని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది. జిల్లాలో ఉండే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
ఈ విషయంలో అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మూక వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తా ఉంది. తప్పకుండా మనం అందరం కూడా పనికి పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము మా ఉప్పల మల్లయ్య మా కార్యకర్త కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా మాట్లాడి వారు వస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మేమే వద్దని చెప్పడం జరిగింది. మరి తొందరలోనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ నుంచి పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. మరి ఇటువంటి దాడుల్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.